ఒక అద్భుతమైన కథ. చిన్న విషయానికే మాట పెరిగి భార్యతో గొడవపడి హోటలుకు వచ్చి భోజనం చేస్తున్నాడు రఘు. తింటూ తన పక్కనే ఉన్న టేబుల్ వద్ద కూర్చున్న ఒక 70 ఏళ్ల పెద్దాయనను చూశాడు. ఆయన తన ప్లేట్లోని ఆహారాన్ని సగం తిని మిగతా సగాన్ని పక్కనున్న ప్లేట్లో ఉంచుతున్నాడు. అలా పక్క ప్లేట్లో ఆహారాన్ని ఉంచేటప్పుడు తన చేతిలో ఉన్న ఓ ఫోటో వైపు చూస్తూ పదే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అది చూసిన రఘుకు ఏమీ అర్థం కాలేదు. కొద్దిసేపటికి ఆ పెద్దాయన పక్కనున్న తాను ఉంచిన ఆహారాన్నిటినీ ఒక కవర్లో వేసుకొని కుర్చీలో నుంచి లేవబోయాడు. వెంటనే రఘు ఆ పెద్దాయన దగ్గరికెళ్ళి, సార్, నేను చాలాసేపటి నుండి చూస్తున్నాను. మీరెందుకలా సగం తిని మిగతాది ఒక ప్లేట్లో ఉంచి ఇప్పుడు కవర్లో వేసుకున్నారు? ఆ ఫోటో ఎవరిది అని అడిగాడు. అప్పుడు ఆ పెద్దాయన, ఈ ఫోటో నా భార్యది. 40 ఏళ్ల పాటు నాతో కష్టసుఖాలను పంచుకొని 2 ఏళ్ల క్రితం క్యాన్సర్తో చనిపోయింది. ఆమె ప్రతి పుట్టినరోజుకు హోటలుకు వెళ్ళి భోజనం చేసేవాళ్ళం. ఈరోజు ఆమె పుట్టినరోజు. నేను బతికినంత కాలం ఆమె జ్ఞాపకాలు నా గుండెల్లో అలాగే నిలిచి ఉండాలని ఈ ఫోటోను పట్టుకొని సగం తిని మిగతాది కవర్లో వేసుకున్నాను. ఈ కవర్ను తీసుకెళ్లి నా భార్య సమాధి దగ్గర పెడతాను. ఆమె ఏ లోకంలో ఉన్నా కూడా ఆమె పంచిన ప్రేమాభిమానాలు ఇప్పటికీ నాలోనే సజీవంగా ఉంటాయి అంటూ ఆ పెద్దాయన కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ పెద్దాయన మాటలు వినగానే రఘుకు వెంటనే చెంపదెబ్బ కొట్టినట్లు అనిపించింది. భార్యాభర్తల బంధం విలువేంటో తెలిసొచ్చింది. చిన్న విషయానికే భార్యతో గొడవపడి ఇలా హోటల్కి ఒంటరిగా వచ్చి తినడం తప్పుగా అనిపించింది. వెంటనే ఇంటికెళ్ళి భార్యకు సారీ చెప్పి హోటల్లో ఆ పెద్దాయనతో జరిగిన సంభాషణ విషయం చెప్పడంతో ఇద్దరూ చెమ్మరించిన కళ్ళను తుడుచుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.